తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు మాడు పగిలేలా ఎండలు టారెత్తిస్తుంటే మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన, 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలుచోట్ల పగలంతా ఎండ, సాయంత్రానికి ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మే 7 వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ శివ. తెలంగాణలో భిన్న వాతావరణం అలానే కంటిన్యూ అవుతుంది. ఒకవైపు తీవ్రమైనటువంటి ఎండలు ప్రభావం ఉంటుండగా మరోవైపు భారీగా వర్ష సూచన కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి బిగ్ అప్డేట్ ప్రకారము ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతుంది. అటు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి అటు మహారాష్ట్ర, విదర్భ నుంచి ఇటు కేరళ వరకు ఏదైతే మనకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందో ఆ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అటు ఏపీ మీద కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజుల్లో కూడా ఇదే వాతావరణం మన రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతుంది. దీంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు అటు ఎల్లో అలర్ట్, ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. 7 జిల్లాలకు భారీగా వర్ష సూచన చెప్పింది. నిన్నటి మొన్నటి వరకు కిలోమీటర్కు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దాని స్పీడ్ కూడా పెరిగి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పింది. ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ పరిస్థితి మనకు మే 7, 8 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు కనుక మనం టెంపరేచర్ అనాలిసిస్ కనుక తీసుకుంటే విపరీతమైనటువంటి ఉక్కపోత ఈ రోజంతా చాలా జిల్లాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి హీట్ ప్రారంభమైంది. మార్నింగ్ 7:30, 8 o'clock నుంచి ఇంకా ఆ హీట్ అనేది, ఉక్కపోత అనేది కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి వడగాలు కూడా వీస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో దాదాపు 12:30 నుంచి 4:30 వరకు మాత్రము విపరీతమైనటువంటి ఎండ, వేడి, ఉక్కపోత కొనసాగింది. మాక్సిమం మనకు టెంపరేచరు ఎక్కువగా నమోదైంది. సాధారణ టెంపరేచర్ కంటే 4 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కానీ, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నమోదైనట్టుగా కూడా మనకు సమాచారం అందింది. దీంతో ఈ రోజు మాత్రం నిన్నటి మొన్నటి కంటే హీట్ ఎక్కువగా ఈ రోజు కనిపించింది. మధ్యాహ్న సమయంలో చాలా రోడ్లలో కూడా మనకు కర్ఫ్యూ వెదర్ కనిపించింది. మెయిన్ రోడ్లు కానీ, ఇటు జిల్లాను లింకప్ చేసే రోడ్లు కానీ, ఇటు జాతీయ రహదారులు కానీ, రాష్ట్ర రహదారులు కానీ ఆఫ్టర్నూన్ సమయంలో దాదాపు 2 నుంచి 4:30 వరకు వెహికల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ఆటోలు కానీ, బైకులు కానీ, కార్లలో ప్రయాణం చేసే వారు కూడా సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. చాలా సేపు రోడ్లు కూడా ఖాళీగా కనిపించినటువంటి పరిస్థితి ఈ రోజు చాలా జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా కనిపించింది. హైదరాబాద్ కూడా మరోసారి భారీగా వర్ష సూచన ఉంది. ఎందుకంటే నిన్న మొన్న అంతకుముందు కానీ నిన్న దాదాపు ఈ టైంకి హైదరాబాద్ లో విపరీతమైనటువంటి కొన్ని చోట్ల అటు కూకట్పల్లి కానీ, ఎల్బీనగర్, మెహదీపట్నం, అబీడ్స్, కోటి ఇటు ఈ ఏరియాలో కూడా వర్షం నమోదైంది. జనం వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైంది. రవాణా కూడా దాదాపు ఎక్కువ శాతం ట్రాఫిక్ జామ్ అయి చిక్కుకొని పోయింది. సో ఇది ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి జిల్లా, అటు కరీంనగర్ జిల్లాలో కూడా మనకు టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది. ఇక అటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నా మాత్రము వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా ఎదురుగాలు వీస్తున్నాయి. ఎదురుగాల ఎఫెక్ట్ తోటి
పడుతున్నటువంటి వర్షంతో వరదతోటి రైతులకు మాత్రము తీరని అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ వర్షాల వలన, వరద వలన అటు ఐకేపీ సెంటర్ లో, పిఎస్సి సెంటర్ లో, డిసిఎంఎస్ సెంటర్ లో, మార్కెట్ యార్డ్లలో పోసినటువంటి వరి ధాన్యం ఒకవైపు తడిచిపోతుంది. మరోవైపు ఈ వరదకు కొట్టుకుపోయి రైతులకు అపార నష్టం ఈ అకాల వర్షం వల్ల కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు సిచ్యువేషన్ కనుక చూసుకుంటే వెదర్ మాత్రం చాలా విపరీతమైనటువంటి హీటు అంతటా కొనసాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే రూరల్ లో కానీ, ఇటు సిటీలో కానీ, టౌన్లలో కానీ ఎక్కడ కానీ టెంపరేచర్ చాలా ఎక్కువగా నమోదైంది. ఈ రోజు రికార్డ్ స్థాయిలో కూడా టెంపరేచర్ నమోదైంది. దాదాపు 45 డిగ్రీల వరకు కూడా, సెల్సియస్ వరకు కూడా ఈ రోజు టెంపరేచర్ నమోదైందని చెప్పుకోవచ్చు. సో చాలా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత కంటిన్యూ అవుతుంది. అయితే పగలు ఉష్ణోగ్రత ఒకలా ఉంటుంది, రాత్రి టెంపరేచర్ ఒకలాగా ఉంటుంది. అంటే ఈ రోజు అయితే ఏంటి రాజు పటేల్, ఈ భిన్నమైన వాతావరణానికి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారు? పగలు అంతా కూడా భారీ ఎత్తున ఎండలు, వడగాలులు ఉంటున్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఈ రకంగా వర్షం పెద్ద ఎత్తున కురుస్తున్న సిచ్యువేషన్ కదా. ఈ భిన్నమైన వాతావరణానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారు? ఎస్ శివ, 100%. ఎందుకంటే వెదర్ ఎక్స్పర్ట్స్ కానీ, మనకు అటు ఐఎండి కానీ, ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కానీ, దాంతో పాటు ఎవరైతే పర్యావరణ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉంటారో, అలానే సోషల్ ఎన్వైరన్మెంట్ సంబంధించినటువంటి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా, ఎందుకంటే కంప్లీట్ గా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి సీజన్ ఈ పలానా టైంలో, పలానా సిచ్యువేషన్ లో వర్షం పడుతుంది, పలానా సమయంలో మాత్రమే ఉష్ణోగ్రత నమోదవుతుందని ఒక అంచనా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ద్రోణి ప్రభావాల వల్ల, ఈ అల్పపీడన ప్రభావం వల్ల, క్యుములో నింబస్ ఎఫెక్ట్ వలన కూడా వెదర్ డిఫరెంట్ గా అయిపోతుంది. మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది, నైట్ ఒకలా ఉంటుంది. సో దీన్ని క్యాల్కులేషన్ చేయడము, అంచనా వేయడం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అటు శాస్త్రవేత్తలకు కానీ, ఇటు వాతావరణ కేంద్రం అధికారులకు కానీ ఎదురవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అయితే పొల్యూషన్ పెరిగిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి వాతావరణ కాలుష్యం అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, అటు నీటి కాలుష్యం అయిపోయింది, తాపం కూడా ఎక్కువగా పెరిగిపోయింది. మనకు భూమి నుంచి కూడా వేడి ఎక్కువ అయిపోతుంది. అటు కిములో నింబస్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల సూర్యుని వేడి కూడా చాలా విపరీతంగా వస్తుంది. ఎందుకంటే మే నెల మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ అంచనా వేస్తున్నారు. అంటే గత చాలా సంవత్సరాల నుంచి రికార్డులు కనుక తీసుకుంటే మే ఫస్ట్ వీక్ లో ఎప్పుడు కానీ 42, డిగ్రీల వరకు మాత్రమే హై టెంపరేచర్ నమోదైంది. కానీ ఇప్పటికే మనకు 43.8 డిగ్రీలు, అంటే ఆల్మోస్ట్ 44 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదైంది. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ లో జరుగుతున్నటువంటి కాలుష్యము, మార్పులో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా వెదర్ అప్డేట్స్ ప్రకారం సాయంత్రము ఎండ ఎక్కువగా ఉంటుంది, ఈదురుగాలు పడతాయంటే ఈవినింగ్ సడన్ గా వర్షం పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కనుక చూసుకుంటే సాయంత్రం అయితేనే అటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు కానీ, మిగతా పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే 4:35 ఏంటంటే ఒక్కటేసారి ఈదురుగాలు వస్తున్నాయి, భారీగా వర్షం నమోదవుతుంది, అటు పవర్ సప్లై బంద్ అవుతుంది, భారీగా చెట్లు విరిగి పడుతున్నాయి, లోతట్టు ప్రాంతాలు జామ్ అయిపోతున్నాయి, హెవీ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది, రోడ్లపైకి వాటర్ వచ్చి. సో ఈవినింగ్ అవుతుంది అంటేనే హైదరాబాద్ వాసులకు ఒక రకమైనటువంటి భయం పట్టుకుంటుంది. మార్నింగ్ ఏమో ఎండ ఉంటుంది, మధ్యాహ్నము ఉక్కపోతా ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. అంటే మార్నింగ్, మధ్యాహ్నం ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షం పడే అవకాశం అయితే కనిపించదు, కానీ సడన్ గా వర్షం పడుతుంది. ఆ సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ఉంది. మిగతా జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అది మధ్యాహ్నం వరకు మనకి ఎలాంటి వర్షం లేదు, నైట్ కూడా ఏం వర్షం పడదు, సాయంత్రం ఏం వర్షం పడేసరికి భారీగా ఈదురుగాలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న మనకు భూపాలపల్లి జిల్లాలో, అటు ములుగు జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలతో పాటు ఇటు కొబ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏమో సడన్ గా వెదర్ లో మార్పులు వచ్చినాయి. అంటే 6:30 వరకు కామన్ గా ఉన్నటువంటి వాతావరణము రాత్రి 7కు వచ్చేసరికి భారీగా ఈదురుగాలు వచ్చేసాయి. ఈదురుగాలు ఎఫెక్ట్ తోటి చాలా చోట్ల కూడా ట్రాన్స్ఫార్మర్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ విరిగిపడ్డాయి. ఇళ్లకు సంబంధించినటువంటి పైకప్పులు లేచిపోయాయి, రేకులు కూడా లేచిపోయాయి. సో మామిడి పంట అయితే కంప్లీట్ గా పూర్తిగా దెబ్బతిందని చెప్పవచ్చు. కాయలు మొత్తం రాలిపోయాయి, వడ్లన్నీ చచ్చిపోయాయి. అంటే రైతులకు కూడా ఏంటంటే వారు శాస్త్రవేత్తలు కాకపోయినప్పుడు కూడా వాళ్ళకు వాతావరణం అంచనా వేయడంలో వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. అలాంటి అనుభవం ఉన్నటువంటి రైతులకు కూడా ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వాళ్ళు ఎక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం వాళ్ళు మబ్బును చూసి, మేఘాలను చూసి ఈ రోజు వర్షం పడుతుందా పడదా అనేది ఒకటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు. సడన్ గా వర్షం పడుతుంది, సడన్ గా
మన ఈదురుగాలు వీస్తున్నాయి. సో దీంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే అంటే ఊహించని అటు శాస్త్రవేత్తలు కానీ, ఐఎండి కానీ, హైదరాబాద్ కేంద్రాలు కానీ, పర్యావరణ నిపుణులు కానీ ఎప్పుడు ఊహించని విధంగా ఒక అనాలిసిస్ ప్రకారము, ఒక సీక్రెషన్ ప్రకారం వెళ్దాం అనుకున్నప్పుడు కూడా వాతావరణంలో సడన్ గా చేంజ్లు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా పొల్యూషన్ గా కారణంగా చెప్తున్నారు. సో ప్రజలు మాత్రం అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.